అదేవిధంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మేడం గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి ప్రెస్ మిత్రులు అన్నిగా భావించొద్దు. పరిస్థితుల్లో ఈ ప్రలోభాలకు లొంగకుండా, డబ్బుకో మద్యానికో కానుకలకో లొంగకుండా మెచ్చినటువంటి నాయకుడిని ఓటేయమని మీ తల్లిదండ్రుల్ని, మీ అన్నలని, మీ అక్కలని, ఓటు హక్కున్న వాళ్ళని అడగండి అని చెప్పేసి ప్రేయర్లో కూడా ప్రతి స్కూల్లో, కాలేజీలో ఒక ప్రేయర్లో ఒక్క నిమిషమైనా సరే పిల్లల్లో జ్ఞానబోధ చేయాలి. రేపు పొద్దున వాళ్ళు ఓటర్లు అవుతారు. మనం మంచిగా ఉంటేనే మనం వెంబడి నడుస్తారు వాడు. మనమే మన కళ్ళ ముందు 500 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయలు తీసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళు కూడా చూసి వాళ్ళకి ఓటు హక్కు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అదే పంతాన పడతారు. మొత్తం కూడా పోలీస్ మరియు మేమందరం యంత్రాంగం కట్టడి చేస్తున్నాం. మద్యం ప్రవాహం లేకుండా, ధన ప్రవాహం లేకుండా చేస్తున్నాం. మీ పరంగా మీరు తిరస్కరించి, మీ పరంగా కూడా 2 చేతులు కలిస్తేనే చప్పట్లయితాయి. కాబట్టి మీ పరంగా కూడా మాకొద్దు అని మీరు తిరస్కరించడం, మేమేమో నియంత్రణ చేయడం ద్వారా ఇదంతా కూడా మారుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇది ఒదిగొండ మండలం నుంచి స్టార్ట్ చేద్దాం. మీ గ్రామాలకు వెళ్ళండి, గ్రామైక్య సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి చెప్పండి. మొత్తం కూడా బోర్డులు పెట్టుకొని ఓటును అమ్ముకోమని చెప్పేసి వాళ్ళకి అభ్యర్థులకు చెప్పే విధంగా, అమ్మో ఇదేదో విప్లవం లాగా వచ్చింది, మనం మంచిగా పని చేయకపోతే 5 సంవత్సరాలు వీళ్ళు మన సంగతి చూస్తారు, అట్లాంటి వాళ్ళే మనల్ని ఎన్నుకుంటారు, అట్లాంటి వాళ్ళని అని చెప్పేసి మారుతుంది. ప్రతి సముద్రం అనేది ఎట్లా ఏర్పడుతుంది? ఎన్నో కోట్ల నీటి బొట్లు కలిస్తేనే అవుతుంది. కొన్ని వేల అడుగులు, లక్షల అడుగులైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అట్లనే మన ఒలిగొండ నుంచి, ఒక గ్రామం నుంచో, గ్రామాల నుంచో, 37 గ్రామ పంచాయతీల నుంచో మొదలు పెడదాం. ఒక అడుగేద్దాం, రాష్ట్రానికి మనం ఆదర్శంగా నిలుద్దాం. అందరిలో చర్చ జరగాల. ఒలిగొండ మండలంలో ఏం జరిగింది, గ్రామాల్లో ఏం జరిగింది, ఇట్లా నిజాయితీగా, నిష్పక్షపాతంగా మంచి నాయకుడినటువంటి కార్యక్రమం వాళ్ళు చేపట్టిరు. మహిళలు, పురుషులు అందరు కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అనేటువంటి ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగే పరిస్థితి రావాలా.
ఎప్పటికైనా సరే డబ్బు లేనటువంటి రాజకీయాలే మనకు అభివృద్ధిని చేపడతాయి. కాబట్టి ఆ పరంగా అందరూ కృషి చేయాలని, ఒక్కొక్క గ్రామంలో ఒక వింత మనకు అనుకున్న దానికి రివర్స్ అవుతుంది. ఆమె ఓటేయడానికి పోదంటే పోదు ఆ కుటుంబం, ఎందుకంటే మాకు పైసలు రాలే, పైసలు వచ్చినప్పుడు కదులుతాం అనే పరిస్థితి కూడా అక్కడక్కడ మనం వింటుంటాం. చాలా దుష్పరిణామం అది, మంచి పరిణామం కాదు అది. ఆమె ఓటు పోవాలంటే నా ఇంటికి ఎవరు రాలేగా, నాకు పైసలు ఇవ్వలేగా, నేను ఎందుకు వేస్తా ఓటు అని ఇంట్లోనే ఓటు వేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది. సో అట్లా కాదు, ఇప్పుడు రివర్స్లో ఉండాలా. మనం పొద్దుగాల 7 గంటలకే క్యూ కట్టాలా, మనమే ఓట్లు వేయాలా. డబ్బుల కోసమో మద్యం కోసమో కానుకల కోసమో కాకుండా 100% ఓటేసి తీరుతాం. మంచి నాయకుడిని ఎన్నుకుంటాం, మంచి ప్రజాపతిని ఎన్నుకుంటాం. ఎన్నుకోగానే కాదు, తెల్లారి నుంచే ఆయనకి మొత్తం కూడా అభివృద్ధి బాట, సంక్షేమ బాట పట్టే విధంగా ఆయన ఎంబడి పడతాం. మాకు ఆ గుండె ధైర్యం ఉంటుంది. మేమేం డబ్బులు తీసుకోనో దేని తీసుకోనో ఓటేయలే, మేము అడిగే హక్కు ఉంటుందని చెప్పి నిలదీసి పని చేయించుకునేటటువంటి రోజులు, ఆ యొక్క ధైర్యం దమ్ము మీకు రావాలని మనసారా కోరుకుంటూ, మీ అందరు కూడా నాతో ఏకీభవిస్తే గట్టి చప్పట్లతోటి ముగించవలసిందిగా మీ అందరినీ